హలో అండి. నమస్తే. రాగి పాత్రలను, ఇత్తడి పాత్రలను క్లీన్ చేయాలంటే చేత్తో రుద్దాల్సిన పని లేదండి. ఇలా వాటర్ వేస్తే చాలు. వాటంతట అవే క్లీన్ అవుతాయి. మొదటి యూస్ఫుల్ టిప్, షేవింగ్ మిషన్ ఉంటుంది కదండి. మనము ఎంత క్లీన్ చేసినా కూడా చిన్న చిన్న వెంట్రుకలు అనేవి అలాగే ఉండిపోతాయి కదా. ఇలా కొన్ని వాటర్లో మనము షేవింగ్ మిషన్ ఆన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే వెంట్రుకలు అనేవి ఇలా పూర్తిగా వచ్చేసాయి. దీనివల్ల షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ఈ షేవింగ్ మిషన్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు యూజ్ చేసుకోవాలన్నా కూడా ఇలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో ఉండే ఆయిల్ క్యాన్ కానీ నెయ్యిని ఇలా ఆయిల్కి సంబంధించినవన్నిటిని డైరెక్ట్గా మనము కిచెన్ ఫ్లోర్ పైన పెట్టేసామనుకోండి, కిందికి కూడా జిడ్డు అనేది అంటేసి క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇలా మన ఇంట్లో ఉండే స్వీట్ బాక్సులు కానీ కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, మందంగా ఉండే వాటిని తీసుకొని ఈ బాక్స్లోనే మనము ఇలా ఆయిల్కి సంబంధించిన క్యాన్లు కానీ లేదా నెయ్యికి సంబంధించినవి ఏవైనా ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, జిడ్డు అనేది ఫ్లోర్కి అంటకుండా ఉంటుంది. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసుకున్నాక ఈ ఆయిల్ ప్యాకెట్ ఖాళీది ఉంటుంది కదండి, మనం అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా సీజర్తో 3 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ప్యాకెట్ని ఇలా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఇందులో ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్స్, కటింగ్ ప్లేయర్స్, ఇలాంటి పానల్స్ ఉంటాయి కదా, అన్నిటినీ కూడా దీంట్లో పెట్టేసి వీటిని 2 సైడ్లు కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి బాగా అప్లై చేసామనుకోండి, దానికి ఉండే సిలిం అనేది పోవటమే కాకుండా పైసా ఖర్చు లేకుండా ఈ పనిముట్లను ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనము ఇలా కొద్దిసేపు ఇలా అప్లై చేయగానే ఎంత సిలిమి వచ్చేసిందో. తర్వాత మనము ఈ ఆయిల్ ప్యాకెట్ని దీంట్లో ఉండే పనిముట్లను అన్నిటిని కూడా ఇలా రౌండ్గా చుట్టేసి ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్ని తీసి పడేయవచ్చు. అప్పుడు ఇవి ఇంకా బాగా క్లీన్ అవుతాయి. గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్స్ ఏవైనా సరేనండి, ఇలా గోల్డ్ ఉన్న వాటిని మనము బయట పాలిష్ చేయకుండానే ఇంట్లోనే మంచిగా మెరుగు పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఇలా నల్లగా తయారయ్యాయి కదా. మన ఇంట్లో పులిసిన పెరుగు ఉంటుంది కదండి, ఇలా పుల్లగా తయారైన పెరుగు చాలామంది ఇది వేస్ట్ అని పడేస్తారు. కానీ దీన్ని మనము ఇలా గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్కి సంబంధించినవన్నీ కూడా ఇలా పుల్లటి పెరుగులో వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలి. ఆ తర్వాత మనము వీటిని వాటర్తో కానీ లేదా ఇలా ఒక పొడి క్లాత్లో వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, బయటకు వెళ్ళి మనము మెరుగు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా ఇంట్లోనే ఈజీగా మనమే మెరుగు పెట్టుకోవచ్చు. ఇలా ఎంత నల్లబడిన గోల్డ్నైనా మళ్ళీ షైనింగ్లోకి తీసుకురావచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఉండే దువ్వెనలు అనేవి ఇలా నల్లగా తయారైనప్పుడు మనము బ్రష్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదా, దాన్ని ఒక 4-5 డ్రాప్స్ వరకు వేయాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఎన్ని దువ్వెనలు ఉంటే అన్ని దువ్వెనలను వేసేయండి. ఇందులో సగం మాత్రమే మునిగాయి కదండి. ఇలా వెడల్పైన ప్లేట్ని తీసుకొని ఈ వాటర్ని వెనిగర్ని కూడా ఇందులో వేసి కొద్దిసేపటి తర్వాత అటు ఇటు కదిపేసామనుకోండి, దీంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు ఈ వాటర్లోకి దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. మనము దువ్వెనలను ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలా దువ్వెనలు అనేవి బ్రష్ సహాయం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. డోర్స్కి కానీ బెడ్స్కి ఇలాంటి మేకులు ఉంటాయి కదండి, మనము పాన సహాయంతో తిప్పుతాము. ఇలా స్క్రూని తిప్పడానికి ఒక్కొక్కసారి ఈ పాన అనేది లూజ్ అయిపోయినప్పుడు దీంట్లో 1 రూపీ క్యాన్ కానీ లేదా ఎక్కువగా లూజ్గా ఉంటే 5 రూపీస్ క్యాన్ని పెట్టేసి ఇలా దీని సహాయంతో తిప్పేసామనుకోండి, దానికి ఉండే స్క్రూ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది. ఇలాంటి స్క్రూస్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లాంకెట్ని మనము ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత పిల్లలు తీసినా కానీ కింద పడ్డా కూడా ఆ మడత అనేది పోతుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పొడవులో ఇలా 2 సైడ్స్ కూడా మడత పెట్టుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఇలా రౌండ్గా మడత పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ మరొక సైడ్ కూడా మనము ఇలా ఒక మడతను పెట్టేసి దాంట్లో ఇలా రౌండ్గా మడత పెట్టిన మడతను అందులో పెట్టేసామనుకోండి, ఈ మడత అనేది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. కింద పడ్డా కానీ పిల్లలు తీసినా కానీ మడత అనేది పోకుండా ఇలా నీట్గా ఉంటుంది. అంతే కదండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. వ్యాజ్లైన్ని తీసుకొని ఇలా చేతికి కొద్దిగా హ్యాండ్ పైన వ్యాజ్లైన్ని అప్లై చేసి మనము అప్పుడు పర్ఫ్యూమ్ని వేసామనుకోండి, స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది.
అంతేకాకుండా చాలాసేపు కూడా ఉంటుంది. ఇలా మనము హ్యాండ్స్కి కొట్టుకున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసామనుకోండి, ర్యాషెస్ కానీ అలాంటివి అస్సలకే రావు. చెమట ఎక్కువగా ఉన్న ప్లేస్లో వ్యాజ్లైన్ అప్లై చేసి ఈ పర్ఫ్యూమ్ని వేసామనుకోండి, చెమట అస్సలకే పట్టదు, స్మెల్ కూడా చాలాసేపు వరకు వస్తుంది. చేతికి ఇలా బ్రాస్లెట్ పెట్టుకునేటప్పుడు కొండికి తగిలించేసామనుకోండి, ఒక్కొక్కసారి ఇలా జారిపోతూ ఉంటుంది. మనము ఎంత ట్రై చేసినా కూడా అలా కొండిని పెట్టుకోలేకపోతాం కదా. ఇలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా పెట్టుకోవాలంటే ముందుగా మనము ఈ బ్రాస్లెట్ని ఇలా హ్యాండ్కి వేసి ఒక ప్లాస్టర్ని అతికించేసామనుకోండి, బ్రాస్లెట్ అనేది జారకుండా ఉంటుంది. అప్పుడు ఎవరి సహాయం లేకుండానే ఈజీగా పెట్టేసుకోవచ్చు. షర్ట్స్ యొక్క బటన్స్ పెట్టాలంటే ఒక్కొక్కసారి మన చేతి కూడా నొప్పి పెడుతుంది కదండి. ఇలా మనము ఒక పిన్ని సహాయంతో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ బటన్స్ని ఎన్నైనా ఈజీగా సెకండ్లలోపే పెట్టేసేయవచ్చు. ఈ టిప్ ఇలా పిల్లలకి చూపించినా కానీ లేదా మనం కూడా చాలా ఈజీ ట్రిక్లో షర్ట్స్కి ఉన్న బటన్ని పెట్టేయచ్చు. కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలాంటి బీరువా మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేనప్పుడు ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని పెట్టి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే డస్ట్ని తీసేయడమే కాకుండా అక్కడ ఉండే జల పురుగులు కానీ ఎలాంటి పురుగులైనా ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నారు అనుకోండి, కబోర్డ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. పప్పు గుత్తితో కానీ చిల్లులున్న స్పూన్స్ ఉంటాయి కదండి, ఎలాంటివైనా సరేనండి, మనము ఈజీగా డిజైన్లో కానీ మనకి నచ్చిన విధంగా బొట్టును పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను పప్పు గుత్తిని తీసుకున్నానండి. కుంకుమ పెట్టుకునేవారు ఇప్పుడు చాలామంది కుంకుమను తగ్గించారు, కానీ ఇలా పెద్దవాళ్ళైతే కుంకుమని ఇప్పటికీ కూడా పెట్టుకుంటున్నారు కదా. ఇలా మనము రౌండ్ సైజులో కుంకుమ రావాలి అంటే ఇలా పప్పుగుత్తి సహాయంతో ఇలా బొట్టును ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా చాలాసేపు వరకు అలాగే ఉంటుందండి, అది రాలిపోకుండా ఎంతసేపు అయినా మనము ఇలా బొట్టును పెట్టుకోవచ్చు. ఒకవేళ పిల్లలు ఇలాంటి కలర్స్ స్టిక్కర్స్ని కానీ రంగులను పెట్టుకోవాలి అంటే ఇలా చిల్లులున్న సహాయంతో కూడా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు పప్పుగుత్తితో చూపించాను కదండి, ఇలాంటి స్పూన్స్ కూడా ఉంటాయి కదా, హోల్స్ చిన్నవి కానీ పెద్ద సైజులో ఉన్న వాటిని మనకి ఎలా బొట్టు పెట్టుకోవాలంటే ఏ సైజులో అయినా పెట్టుకోవాలంటే ఇలా ఈజీ పద్ధతిలో పెట్టుకోవచ్చు. చూసారు కదండి, స్టిక్కర్ మాదిరిగానే వచ్చింది. మనము ఇలా కుంకుమ బొట్టును నీట్గా పెట్టుకోవాలి అంటే ఇలా చిల్లులున్న గరిటతో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి కుంకుమను కాకుండా ఇంతకుముందు చూపించాను కదండి రంగుల కలర్స్ బొట్టును కూడా మనము ఈ టిప్ సహాయంతోనే పెట్టేసుకోవచ్చు. ఇలా బొట్టును పెట్టుకునేటప్పుడు క్రాస్గా కాకుండా ఇలా కనుబొమ్మ మధ్యలో సెంటర్లో పెట్టుకోవాలంటే కూడా మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్పూన్తో మనము ఇలా డిజైన్గా కూడా పెట్టుకోవాలంటే ఇలా ఆఫ్గా మాత్రం పెట్టేసామనుకోండి, దాని కింద కూడా ఇలా నీట్గా వస్తుంది. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది, కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి, కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి.
ఈ క్యారీ బ్యాగ్లో 5 kg వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి. పైన ఏదైనా ఇలా నాప్కిన్ని వేసి తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఇలా 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే తడినంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్స్లో తడి అనేది ఎక్కువగా ఉండదండి, ఇలా నాప్కిన్కి ఉండిపోతుంది. కాబట్టి మనము ఫ్రూట్స్ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు. ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 hours అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతో మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి, ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాప్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ షీట్స్ని కానీ సిరప్స్ బాటిల్స్ని అన్నిటినీ ఒకే కవర్లో వేసామనుకోండి, అవి దేనికి యూజ్ చేయాలనో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఇలా పెన్నుని తీసుకొని ఇది ఏ సిరపో దానికి సంబంధించింది రాసామనుకోండి, మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇలా కవర్ల పైన కానీ లేదా మనము ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ల పైన రాసి పెట్టుకున్నామనుకోండి, ప్రతిసారి కొనాల్సిన పని లేకుండా ఎక్స్పైర్ డేట్ అయిపోయేంత వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ అన్నింటినీ కూడా వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక్కొక్క షీట్లో యూజ్ చేసిన తర్వాత ఖాళీ ఉంటుంది కదండి, వాటన్నిటిని కూడా కట్ చేసామనుకోండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా నీట్గా అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టుకోవటం వలన ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. డ్రెస్ వేసుకునేటప్పుడు వాటికి పాకెట్స్ లేనప్పుడు మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడంటే డ్రెస్లన్నిటికీ కూడా పాకెట్స్ వస్తున్నాయి, కానీ పాత డ్రెస్లకు పాకెట్స్ అనేవి లేనప్పుడు ఇలా ఒక మంచి సాక్స్ని తీసుకొని మనము పిన్నిస్తో ఇలా పైన కింద పిన్నిస్ని పెట్టేసామనుకోండి, ఇలా సాక్స్లో మనము
చిల్లర కాయిన్స్ కానీ, డబ్బులు కానీ, సెల్ ఫోన్ కానీ, ఏవైనా పేపర్స్ కానీ ఈజీగా పెట్టేసుకోవచ్చండి. హ్యాండ్ బ్యాగ్ని ప్రతిసారి మనము చేతిలో పట్టుకొని తీసుకెళ్లటం, ఒక్కొక్కసారి అది ఎక్కడనో పెట్టి మర్చిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇలా మనము డ్రెస్కే పాకెట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనము ఇలాంటి పాకెట్లో ఎన్ని పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా పడతాయి. అంతే కదండి, మనము ఎక్కడికైనా బయటకి పిక్నిక్కి, యాత్రలకు, అలాంటి టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా సేఫ్గా ఉండాలంటే ఇలాంటి పాకెట్స్లో మనము గోల్డ్ని కానీ, ఫోన్స్ని కానీ, ఇంపార్టెంట్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఎవరికి తెలియకుండా ఇలా మనము డ్రెస్లోనే ప్యాకెట్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి అన్ని విధాలుగా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ప్రతిరోజు ఇల్లు చిమ్ముతాం కానీ ఇలాంటి కార్నర్స్లో సన్నని డస్ట్ అనేది ఇలాంటి గోడలపైన అలాగే ఉండిపోతుందండి. మనము చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఇలాంటి సన్నటి డస్ట్ అనేది క్లీన్ కాదు కదా. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ కార్నర్స్ కాడ ఉన్న ఈ సన్నటి డస్ట్ను ఈ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ప్రతిసారి మనము చీపురు కట్టతో చిమ్మలేని వాటిని ఈ టిప్తో క్లీన్ చేసుకోవచ్చు. మనకి టైం అనేది ఎప్పుడైనా సేవ్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని వీలున్నప్పుడు చేసుకున్నాం అనుకోండి, ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ చెంబులను మనము నీటిలో ముంచితే సరిపోతుందండి. అవి స్క్రబ్బర్తో కానీ, ఎలాంటి లిక్విడ్తో కానీ రుద్దాల్సిన పని లేకుండానే మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఇలా నీటిలో ముంచితే సరిపోతుంది. ఇంతకుముందు చూసారు కదండి, రాగి చెంబు అనేది ఏ విధంగా ఉండేనో, ఇప్పుడు ఏ విధంగా మారిందో చూడండి. మనము ఇలా వాటర్తో కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుందండి. ఎన్ని రాగి చెంబులైనా, ఎన్ని ఉన్నా కానీ ఎలాంటి స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా, ఎలాంటి లిక్విడ్లను యూజ్ చేయకుండా ఇలా నీటిలో తడిపేస్తే సరిపోతుంది. అవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడతాయి. చూసారు కదండి, ఎక్కడ కూడా జిడ్డు అనేది కనపడకుండా రాగి చెంబులు అనేవి నీట్గా కనపడతాయి. ఇలా తయారు చేసుకున్న ఈ వాటర్ని మనము ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా రాగి చెంబులను క్లీన్ చేయాలంటే ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న వాటిని క్లీన్ చేసి చూపించాను కదండి. ఇలా పెద్దగా ఉన్న రాగి చెంబులను క్లీన్ చేయాలనుకున్నా మనము ఇలా తయారు చేసుకున్న ఈ వాటర్ని ఇలా రాగి చెంబుపై వేసామనుకోండి, ఆ ప్లేస్లో మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. వీటితో రాగి చెంబులనే కాదండి, ఇత్తడి పాత్రలను కూడా క్లీన్ చేసుకోవచ్చు. రాగి ఇత్తడిని మాత్రమే క్లీన్ చేయాలండి, వెండి వస్తువులను మాత్రం వీటితో క్లీన్ చేయకూడదు. ఎక్కడ వాటర్ వేసినా కూడా ఇలా కలర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, మనం ఎక్కడ వాటర్ ఎక్కువగా పడుతుందో అక్కడ మంచి కలర్లోకి వస్తుంది. మనము ఒకవేళ అన్నిటినీ ఒకే విధంగా క్లీన్ చేయాలనుకుంటే ఒక పెద్ద బౌల్లో వాటర్ని తీసుకొని దాంట్లో వీటన్నిటిని ముంచేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి చూడండి, అవి మళ్ళీ ఎప్పటిలాగా కొత్త దానిలా షైనింగ్లోకి వచ్చేస్తాయి. ఈ రాగి చెంబు లోపల చూడండి ఎంత నల్లగా ఉందో. అయితే ఈ వాటర్ని అంతా కూడా ఈ రాగి చెంబులో వేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత మనము చేత్తో రుద్దాల్సిన పని లేకుండానే ఈ రాగి చెంబు అనేది కొత్త దానిలా మెరుస్తుంది. అయితే నేను ఇక్కడ లోపల కొన్ని వాటర్నే వేసాను కదండి. రాగి చెంబులో పూర్తిగా వాటర్ వేసి అలాగే ఉంచేసామనుకోండి, 2 మినిట్స్లోనే రాగి చెంబు అనేది షైనింగ్లోకి వస్తుంది. ఈ రాగి చెంబులో ఎక్కడి వరకు వాటర్ ఉన్నాయో అక్కడి వరకు మాత్రమే క్లీన్ అయిపోయిందండి. మనము రాగి చెంబు పైన కానీ ఎక్కడైనా ఎలాంటి మరకలు కనబడినా ఈ వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, పూర్తిగా తొలగిపోతాయి. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటిలాగా షైనింగ్లోకి వచ్చేసిందో. అయితే వీటన్నిటిని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ దీనిపై మరకలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి. ఈ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ముందుగా నేను ఇక్కడ నిమ్ముప్పుని తీసుకున్నానండి. ఈ నిమ్ముప్పు ప్యాకెట్ 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఉంటుంది. నేను ఇక్కడ 20 రూపీస్ ప్యాకెట్ని తీసుకున్నాను. దాంట్లో నుంచి ఒక 1.5 టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ నిమ్ముప్పు అనేది ఇలా చూడడానికి వైట్ కలర్లో ఇలా చిన్న చిన్న స్టోన్స్ మాదిరిగా ఉంటుంది. 2 టీ స్పూన్స్ వరకు నేను సాల్ట్ను వేసుకుంటున్నానండి. నేను 1.5 టీ స్పూన్ వరకు మాత్రమే నిమ్ముప్పుని వేసుకున్నాను. ఒక మీడియం సైజు నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని దాని రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. 2 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోండి.
ఈ నువ్వుంపు అనేది కరగడానికి టైం తీసుకుంటుందండి. పూర్తిగా కరిగిన తర్వాతనే మనము రాగి చెంబులను క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ రాగి ప్లేట్ని చూసారు కదండి, మరకలుగా ఉంది కదా. ఇలా వాటర్లో ముంచి ఒక 30 సెకండ్స్ పాటు అలాగే ఉంచిన తర్వాత తీసామనుకోండి, ఈ రాగి ప్లేట్ అనేది షైనింగ్లోకి వస్తుంది. ఈ రాగి చెంబు అనేది వాటర్లో క్లీన్ చేయకముందు ఇలా ఉందండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త దానిలా కనబడుతుంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ టైంలోనే ఎన్ని రాగి వస్తువులనైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పండగలో కానీ ఫంక్షన్స్లో కానీ రాగి వస్తువులను క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇలా రాగి వస్తువులను క్లీన్ చేసుకున్నాక ఖచ్చితంగా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఈ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.